హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన లేడీ టైగర్ అండ్ మన లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారి గురించి. మన సాయి పల్లవి గారి గురించి అందరికీ తెలిసిందే. తనకు ఒక మూవీలో నటించాలంటే తనకు ఒక క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. తనకు కావాల్సింది రెమ్యునేషన్ కాదు, ఒక మంచి క్యారెక్టర్. అయితే మన సాయి పల్లవి గారు ఇలాంటి క్యారెక్టర్స్ మాత్రం అస్సలు నటించారు. తనకు కథ ఓకే అయ్యి క్యారెక్టర్ వస్తేనే మూవీలో నటిస్తారు. ఇప్పుడు మన సాయి పల్లవి గారు నటిస్తున్న ఆ మూవీస్ ఏంటి, ఏ హీరోస్తో నటిస్తుంది, ఏ మూవీస్ ఏ డేట్లలో వస్తున్నాయి, ఏ ఇయర్లలో వస్తున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మన సాయి పల్లవి గారి నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ అమరన్. ఈ మూవీలో మనకు శివకార్తికేయన్ గారు అయితే హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ఆర్మీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిపోతుంది. ఇందులో మన సాయి పల్లవి గారి క్యారెక్టర్ అయితే మెయిన్ రోల్లో మన ఆర్మీ జవాన్ భార్యగా నటించబోతుంది. ఈ మూవీని అయితే మన కమల్ హాసన్ గారు అయితే నిర్మిస్తున్నారు. అండ్ ఈ మూవీ ఇదే ఇయర్లో అక్టోబర్ 31 అయితే మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ సాయి పల్లవి గారి నుంచి వస్తున్న సెకండ్ మూవీ తండేలు. ఈ మూవీ అయితే మనకు నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో మన నాగ చైతన్య గారు అయితే లీడ్ రోల్లో నటిస్తున్నారు. నాగ చైతన్య అండ్ మన సాయి పల్లవి గారి కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ లవ్ స్టోరీ. అది మంచి ఒక సక్సెస్ఫుల్ మూవీగా అయితే నిలిచింది. దాంతో ఈ మూవీ పైన అయితే మంచి అంచనాలు అయితే పెరిగిపోయాయి. ఇందులో మన సాయి పల్లవి గారు మన నాగ చైతన్య గారికి వైఫ్ క్యారెక్టర్లో, భార్య క్యారెక్టర్లో అయితే నటించబోతున్నారు. ఈ మూవీ మనకు ఇదే ఇయర్లో డిసెంబర్ 20వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. పాండ్య లెవెల్లో వస్తుంది ఈ మూవీ. నెక్స్ట్ మనకు ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే చాలా రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. ఆదిపురుష్ మూవీలో సీత క్యారెక్టర్లో మనకు సాయి పల్లవి గారు అయితే బాగా సెట్ అవుతుంది అని, తానైతే చాలా బాగా నటిస్తుండే అని చాలా మంది చాలా రకాలుగా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ రూమర్స్ అన్నిటికీ చెక్కు పెట్టేలా మన సాయి పల్లవి గారు అయితే మనకు సీత క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మన రామాయణ మూవీని మళ్ళీ రీమేక్గా, ఆదిపురుష్ ఫ్లాప్ అయింది కాబట్టి దానికి రీమేక్ గానే, దానికి స్పూఫ్ గానే మనకు రామాయణ మూవీని మళ్ళీ తెరకెక్కించబోతున్నారు. అందులో మన రణబీర్ కపూర్ గారు రాముని పాత్రను పోషిస్తున్నాడు. మన సీత క్యారెక్టర్లో మాత్రం మన సాయి పల్లవి గారు కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్స్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అండ్ మన రావణాసుని పాత్రలో మన కేజీఎఫ్ యశ్ గారు కూడా నడుస్తున్నట్టు కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇంకా దీనిపైన ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ మన సాయి పల్లవి గారు అయితే ఖచ్చితంగా సీత క్యారెక్టర్లో నటించి మెప్పించబోతున్నారు. ఈ మూవీ అయితే మనకు 2027 అక్టోబర్లో మన ముందుకు రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయ్యాలంటే 2 years అయితే టైం పడుతుంది. ఈ 2 years కంప్లీట్ అయిన తర్వాత 2027 అక్టోబర్లో మన ముందుకైతే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ సాయి పల్లవి అండ్ మన విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ VD13. ఈ మూవీలో వేరే హీరోయిన్ తీసుకుంటానంటూ చాలా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కానీ లాస్ట్కి అయితే మన సాయి పల్లవి గారే ఈ మూవీలో నటించబోతున్నారు. క్యారెక్టర్ మాత్రం ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి మన సాయి పల్లవి గారు నటిస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఒక మూవీ తెరకెక్కుతుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీని అయితే రవికిరణ్ కోలా గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మనం ముందుకు రావాలంటే 2025 వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన సాయి పల్లవి గారు అయితే మనకు బాలీవుడ్లో కూడా ఒక మూవీని చేయబోతున్నారు. మన అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, తనతో అయితే ఒక మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. మన సాయి పల్లవి గారు అయితే హీరోయిన్గా ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ ప్యూర్ లవ్ స్టోరీగా తిరగకపోతుంది. ఈ మూవీ కూడా మనం ముందుకు రావాలంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మన సాయి పల్లవి గారు మన అల్లు అర్జున్ గారి నుంచి వస్తున్న పుష్ప 2 మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఒక 30 నుంచి 40 minutes కనిపించబోతున్నట్లయితే కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇంకా దీనిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. మన సాయి పల్లవి గారు నటిస్తున్నారా లేదా అనేది ఇంకా మన మూవీ టీం నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. కానీ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటుంది కనిపిస్తున్న కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఓకే, మూవీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పటికైతే ఇవి గైస్ మన సాయి పల్లవి గారి నుంచి వస్తున్న అప్కమింగ్ మూవీస్. మీకు ఎలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను తెలుసుకొని మీకు మూవీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. జై హింద్, జై సినిమా.